మా బంధువులలో ఒక ఆమె ఎందుకు నువ్వెప్పుడు అలాగే ఉంటావు, ఇలా ఉంటావు, సీదాసాదాగా మామూలుగా బయటికి ఎక్కడికి రావు, దేనికి రావు అని చెప్పి అంటున్నప్పుడు ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏమనుకోకండి అని చెప్పంటే, అందరిలా మామూలుగా కూడా ఉండవు నువ్వు అంటే, అదే అండి, నాకు ఆటిపైన ఉద్దేశం లేదు ఎటువంటిది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా ఆమె మాట్లాడటం ఆపట్లేదు. ఇలా కాదని చెప్పి, సంసారంలో సన్యాసాన్ని పాటిస్తున్నాను అని చెప్పాను. అదేంటి సన్యాసం అంటే కాషాయ రంగు బట్టలు ఇలా ఉండరు కదా! అలా ఉంటారు కదా! అంటే, అది కాదండి. అలా అంటే భార్యాభర్తలు, పిల్లల్ని కొంప వదిలేసి వెళ్ళిపోవడం కాదు. సంసారంలో సన్యాసం అంటే వాళ్ళలా ఈళ్ళలా తయారయ్యి ఉండాలి అనుకోవడం గానీ, ఉండడం గానీ, వేరే వాళ్ళెవరో చూస్తున్నారని గానీ, వాళ్ళ కోసం తయారవ్వడం గానీ, వాళ్ళేమనుకుంటున్నారో ఇలా ఉండకపోతే అనే ఉద్దేశాలు లేకుండా జీవించడం అని అర్థం. ఉన్న దానిలోనే అలా జీవిస్తూ ఉండటం. ఈ పూట మనకేముందో అది తినటం. అది కావాలి, ఇది కావాలని చెప్పి అనకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపడం అని చెప్పాను. ఆమె ఆశ్చర్యపోయింది. అంటే అర్థం కాదు కదా! గమ్ముని అవునా! ఇలా కూడా ఉంటారా అని. చాలా విచిత్రమైన మనిషిలా ఉంది అని చెప్పి అనుకునేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ నేను రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రలో శారదామాతకి రామకృష్ణులు చివరి రోజుల్లో అంటారు, ఇక్కడ నువ్వు ఉన్న వాళ్ళకి నేను మీరు వెళ్ళిపోతే జీవించలేను అని శారదామాత బాధపడతారు. లేదు నువ్వు ఉండాలి శారద అని చెప్పి, సంసారంలో సన్యాసం అంటే ఏంటో నీవే చూపించాలి. ఈ స్త్రీలందరినీ ఉద్ధరించాలి అని. ఆ సినిమా చూడమని నా మనసు పదే పదే అంటే, అది ప్యూర్ తెలుగులో ఉన్నది. అది చూసిన తర్వాత లాస్ట్ ఆ పదం విన్నాను. అప్పటికే రాత్రి 11:30 అయిపోయింది. ఒకటికి 2 సార్లు ఆ పదం విని ఆశ్చర్యపోయాను. ఈ పదం నా నోట్లోంచి ఎలా వచ్చింది? భగవంతుడు దీవెన కాకపోతే ఆశ్చర్యానికి అంతే లేదు సుమా. ఓం శ్రీ గురు రమణ.